మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అతిపెద్ద పౌర్ణమి, పుష్య పౌర్ణమి. పైగా ఈరోజే శివ ముక్కోటి కూడా కలిసి వచ్చింది. ఇది ఈ సంవత్సరంలోని మొదటి పౌర్ణమి. అద్భుత యోగంతో కలిసి రావటం విశేషం. విష్ణువుకు ఇష్టమైన మాసం మార్గశిరం, శివునకు కార్తీకం, అలాగే పుష్యమాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. మాసంలో వచ్చే పౌర్ణమిని మహాపౌషి అంటారు. అయితే ఈ పుష్య పౌర్ణమి రోజు ఈ చెట్టును తాకితే చాలు, ఒక నిమిషంలో కష్టాలు పోతాయి, 7 తరాలకు సరిపడా ఆస్తి వస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ చెట్టును తాకుతారో వారి యొక్క జన్మల దోషాలు దరిద్రాలు తొలగిపోతాయి. దైవిక శక్తులు ఇంట్లోకి ప్రవేశించి రోగాలన్నీ కూడా పోతాయి. దశ తిరిగిపోతుంది. తిరిగిలేని రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు అదృష్టం పట్టాలంటే ఈరోజు తప్పక ఈ చెట్టును తాకాలి. మరి ఈ పౌర్ణమి రోజు ఏ చెట్టును తాకితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వేరే వీడియోల అవసరం లేకుండా మీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలోనే ఉంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్ చేసి ఓం శ్రీ శనీశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూస్తారు. అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి. కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాలలో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్నాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ప్రత్యేకించి ఈ పుష్య పౌర్ణమి రోజు జమ్మి చెట్టును తాకితే తరతరాలకు తరగని డబ్బు వచ్చి పడుతుంది, అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే పుష్య పౌర్ణమి అనేది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు జమ్మి చెట్టులోని ధాతువులు విపరీతంగా యాక్టివేట్ అవుతాయి. కనుక ఈరోజు జమ్మి చెట్టును తాకితే చాలు, ఒక నిమిషంలో మీ ఒంట్లోని దరిద్రాలన్నీ కూడా పోతాయి, తరగని ఐశ్వర్యము వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ పుష్య పౌర్ణమి రోజు చక్కగా స్నానం చేసుకొని ఏదో ఒక సమయంలో దగ్గరలో ఉండే జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ముందు ఆ జమ్మి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి జమ్మి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత జమ్మి చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు మీ మనసులోని కోరికను చెప్పుకోండి. ఈరోజు ఎంత ఎక్కువగా జమ్మి చెట్టును తాకితే అంత ఎక్కువగా అదృష్టం కలిసి వస్తుంది. ఇలా తాకిన తరువాత ఒక 5 నిమిషాల పాటు జమ్మి చెట్టు నీడలో కూర్చోండి. జమ్మి చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి. కాసేపు ఇలా చెట్టు దగ్గర కూర్చొని తర్వాత ఇంటికి వెళ్ళండి. ఈరోజు ఇలా చేస్తే దైవిక శక్తులు మీ ఒంట్లోకి ప్రవేశిస్తాయి. ఒక్క నిమిషంలో మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ, రోగాలు, దరిద్రము, దోషాలు మొత్తం పోతాయి. ఇదంతా చేయలేని వారు కనీసం జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి 11 సార్లు తాకినా చాలు, తిరిగిలేని రాజయోగం పడుతుంది. 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది. మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ కూడా ఈ చెట్టు లాక్కుని మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. జమ్మి చెట్టుకు మన సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత ఉంది. జమ్మి చెట్టును సంస్కృతంలో శమీ వృక్షం అని పిలుస్తారు. అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు దేవతా వృక్షాలు ఉద్భవించాయి. అందులో శమీ వృక్షం కూడా ఒకటి. అప్పట్లో ఈ చెట్టును అగ్ని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు. అందుకే దీన్ని అరణి అని కూడా పిలుస్తూ ఉంటారు. త్రేతాయుగంలో లంకకు వెళ్లే ముందు శ్రీరాముడు శమీ పూజ చేసి వెళ్ళాడు. అందుకే రావణుడి మీద విజయం సాధించాడని రామాయణ గాథ చెప్తోంది. అలాగే మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో కట్టి శమీ వృక్షంపై ఉంచారు. తమ అజ్ఞాతవాసం పూర్తయ్యే వరకు
తమ ఆయుధాలను జాగ్రత్తగా కాపాడమని శమీ వృక్షాన్ని కోరి నమస్కరించి వెళ్ళారు. అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు వచ్చిన పాండవులు శమీ వృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకున్నారు. అనంతరం కౌరవులతో యుద్ధంలో పాల్గొని వారిని ఓడించారు. జమ్మిని పూజించటం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవటమని అందరూ నమ్ముతూ ఉంటారు. జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరే సులువుగా పెరుగుతుంది. నీటి లభ్యత లేకున్నా కూడా ఎక్కువ కాలం బ్రతుకుతుంది. ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయే ఆకులు రాలుతూ ఉంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి. జమ్మి చెట్టు ఎప్పుడూ కూడా పూర్తిగా ఆకులు రాలి బోసిపోయినట్లుగా కనిపించదు. కాబట్టి యువతకు, నగరవాసులకు ఈ చెట్టు ఉపయోగాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంతో అనుబంధం ఉంటుంది. ఈ చెట్టు వేళ్ళు భూసారాన్ని పెంచుతాయి. జమ్మి చెట్టులోని ప్రతి భాగం నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు గాలి పీలిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతూ ఉంటారు. అందుకే శమీ వృక్షం చెట్టు ప్రదక్షిణలు చేయాలని చెప్తూ ఉంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే రైతులు కూడా తమ పశుపక్షాదుల ఆరోగ్యం కోసం జమ్మి చెట్టును పూజిస్తారు. కాబట్టి పుష్య పౌర్ణమి రోజు అందరూ గుర్తుపెట్టుకుని జమ్మి చెట్టును తాకండి. తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని పొంది ఆనందంగా జీవించండి. పుష్య పౌర్ణమిని మహాపౌషి అని కూడా అంటారు. ఇది శనిదేవుడికి చాలా ఇష్టమైన రోజు అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పైగా ఈసారి ఈ పౌర్ణమి శనివారం రోజు వచ్చింది. ఇలా శనిదేవుడికి ఇష్టమైన పౌర్ణమి శనివారం కలిసి రావటం చాలా ఒక గొప్ప విశేషమే అని పండితులు అంటూ ఉన్నారు. ఈరోజు దగ్గరలోని నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడి దగ్గర నువ్వుల నూనెతో దీపం పెడితే చాలా మంచిది. లేదు మాకు దగ్గరలో నవగ్రహ ఆలయం లేదనుకునేవారు ఏమీ బాధపడవద్దు. చక్కగా వెంకటేశ్వర స్వామి వారిని ఇంట్లో భక్తిగా పూజించుకోండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే శనిదేవుణ్ణి పూజించినట్లే. ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకుని తెల్లటి రంగు వస్త్రాలు ధరించి వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. స్వామి ముందు మామూలు దీపాన్ని కానీ పిండి దీపాన్ని కానీ పెట్టండి. మీకు నచ్చిన పళ్ళను నివేదన చేసి సింపుల్గా పూజ చేసుకుంటే చాలు. పూజ కూడా చేయలేని వారు జస్ట్ దీపం పెట్టుకున్నా చాలు. గ్రహదోష బాధలు ఉండవు. ఈ పౌర్ణమి రోజు మీరు ఉదయాన్నే త్వరగా నిద్రలేవండి. ఈరోజు మీరు ఉదయాన్నే లెగిచి చక్కగా వాకిలంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని మంచిగా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ చల్లుకొని వాకిలికి ఈరోజు వేపాకు మండలు పెట్టండి. అంటే మీ ఇంటికి గేట్ ఉంటుంది కదా, ఆ గేటుకు వేపాకు మండలు పెట్టండి. మనం విడి రోజుల్లో అయితే మామిడి ఆకులు, తమలపాకులు, బంతిపూలు ఇట్లా తోరణాలుగా కట్టుకుంటూ ఉంటాం. కానీ ఈ పౌర్ణమి రోజు వేపాకు తోరణాలు కట్టుకోవటం వల్ల ఎటువంటి చెడు శక్తులు, ఎటువంటి నకారాత్మక శక్తులు అనేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టకుండా ఉంటాయి. అంత శక్తివంతంగా ఈరోజు వేపాకు తోరణాలు అనేవి పనిచేస్తాయి. కనుక ఈ పౌర్ణమి రోజు గేటు ముందు 2 వేపాకు మండలను పెట్టండి. తర్వాత మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక బకెట్ నీళ్లు తీసుకుని బకెట్ నీళ్ళల్లో కాస్తంత రాళ్ల ఉప్పును వేసి ఆ రాళ్ల ఉప్పు కలిపిన నీటితో ఇల్లంతా కూడా శుభ్రపరచుకోండి. ఎందుకు అంటే రాళ్ల ఉప్పు అనేది చెడుని తీసివేయడానికి, నెగిటివిటీని తీసివేయడానికి, ఇంట్లో ఉండే నెగిటివిటీతో పాటుగా జ్యేష్ఠాదేవి కూడా మురికి నీటి రూపంలో బయటికి వెళ్ళిపోవడానికి కూడా ఉపయోగపడుతుంది. కనుక ఉప్పు నీళ్లతో ఇల్లంతా శుభ్రం చేసుకోండి. మన పూర్వీకులు పుష్య పౌర్ణమి రోజు బెల్లము, నువ్వులు కలిపి తినేవారు. ఈరోజు ఇవి తినటం వలన మానసిక రోగాలు కూడా నయమవుతూ ఉంటాయి. శరీరానికి బలం వస్తుంది. అందుకే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా నువ్వులు బెల్లంతో చేసిన పదార్థాలు ప్రతి ఒక్కరూ కూడా తప్పక తినండి. ఆ సకల దేవతల అనుగ్రహాన్ని, శక్తిని పొందండి. పౌర్ణమి రోజు ఖచ్చితంగా నువ్వులు మరియు బెల్లం కలిపి చిమ్మిలిని చేసుకుని కానీ, నువ్వుల ఉండలు చేసుకుని కానీ తినాలి. ఈరోజు ఎవరైతే నువ్వులు మరియు బెల్లం కలిపి తింటారో వారి జన్మల పాపాలు, దోషాలు, దరిద్రం పోతాయి. శరీరానికి బలము, తేజస్సు వస్తుంది. దేనినైనా సాధించే ధైర్యం వస్తుంది. మానసిక వ్యాధులు తొలగిపోతాయి. 100 ఏళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారు. అష్టదరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీని వెనుక శాస్త్రీయ కోణం చూస్తే ఈ 2 పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి. అంతేకాదు ఈరోజు నువ్వులు బెల్లము తినటం వలన శని భగవానుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. శని దోషాలు, గ్రహ దోషాలు పోతాయి. శని ధర్మదర్శి.
న్యాయము, సత్యము, ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వ ప్రాణుల సమస్త విశ్వప్రేమను, పవిత్రతను ఉద్ధరించేవాడు అతడే. కనుక మానవుడు ఈరోజు నువ్వులు సేవించి నియమనిష్టలు పాటించినట్లు అయితే శని అనుగ్రహం పొందవచ్చు. అలాగే పుష్య పౌర్ణమి వేదాధ్యయనానికి చాలా విశిష్టమైనదిగా శాస్త్రాలలో చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం అని శాస్త్రాలలో చెప్పారు. పుష్య పౌర్ణమిని మహాపౌషి అంటారు. ఈ రోజున నది స్నానం చేయటం వలన సకల పాపాలు తొలగిపోతాయి. ఈ రోజు చేసే దానాల వలన పుణ్య ఫలితం అధికంగా ఉంటుందని శాస్త్రాలలో చెప్పబడింది. ఇక ఈరోజు కుజదోషము, కాలసర్పదోషం, సర్పదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమవుతున్నవారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అంగారక గ్రహ ఆరాధన చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. అలాగే ఈరోజు తెల్ల నువ్వులతో దేవతర్పణ, నల్ల నువ్వులతో పితృతర్పణం చేయాలని ధర్మసింధు వివరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పుష్య పౌర్ణమి రోజు ఈ చిన్న చిన్న పనులు చేయండి. మర్చిపోకుండా నువ్వులు, బెల్లం తినండి. శనిదేవుని అనుగ్రహాన్ని పొంది మీకు ఉన్న దరిద్రాన్ని తొలగించుకుని సంతోషంగా జీవించండి. ఇక ఈ పుష్య పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. పుష్య పౌర్ణమి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. పుష్య పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమైపోతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. పుష్య పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. పుష్య పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్, పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. పుష్య పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. పుష్య పౌర్ణమి రోజు గోవుకు అరటిపళ్ళు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను పుష్య పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. కనుక ఈరోజు గోవుకు ఈ ఆహార పదార్థాలను పెట్టి తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని పొంది సంతోషంగా జీవించండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి మాస నిర్ణయం ఆ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా చెప్పబడుతుంది. చంద్రుడు పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్యమాసం. పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్థం. పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్థం. పుష్య పౌర్ణమినే మహాపౌషి అంటారు. అలానే హిమ శోధన పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. పూర్వకాలంలో రైతులు ఈ రోజును పెద్ద పండుగగా జరుపుకునేవారు. రైతులకు పంట చేతికి అందే సమయం గనుక ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి రూపేణ విష్ణుమూర్తి సహిత శ్రీ మహాలక్ష్మిని ఈరోజు పూజించేవారు. పుష్య పౌర్ణమి రోజున ఎవరైతే విష్ణుమూర్తి సహిత శ్రీ మహాలక్ష్మీదేవిని పౌర్ణమి ఘడియలలో సాయంత్రం భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎదురే ఉండదు. ఇలా లక్ష్మీ నారాయణులను మీ ఇంట్లో పూజించటం వలన మీకు జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వలన అప్పులు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. లక్ష్మీ నారాయణులను ప్రసన్నం చేసుకునడానికి పుష్య పౌర్ణమి ఎంతో ముఖ్యమైన రోజు. పుష్య పౌర్ణమి రోజు సాయంత్రం లక్ష్మీ నారాయణుల చిత్రపటం ముందు యథాశక్తిగా పూజ చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మీ సమస్త కోరికలు నెరవేరుతాయి. అంతటి శక్తివంతమైనది ఈ పౌర్ణమి. ఇక ఈ రోజు శివపార్వతులను ఆరాధించటం వలన
వారి సకల దీవెనలు అంది అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు. ఈరోజు శివాలయంలో దీపదానం, శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది. ఈరోజు శివపార్వతులను పూజించి ఒక మారేడు దళాన్ని సమర్పించినా చాలు, సమస్త కోరికలు నెరవేరుతాయి. మీరు మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతటి శక్తి ఈ పుష్య పౌర్ణమికి ఉంటుంది. చాలా సంవత్సరాల నుండి, చాలా రోజుల నుండి ఒక మంచి సమయం సిద్ధించడానికి ఒక మంచి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి రోజే పుష్య పౌర్ణమి. ఎంతోమంది దేవతల శక్తి, యక్షిణీ శక్తి, గంధర్వ శక్తి, దేవాది దేవతలను ఆకర్షించాలంటే కొన్ని నక్షత్రాలు ఉన్న సమయాల్లోనే అది సాధ్యం. అలాంటి అద్భుతమైన సమయమే ఈ పుష్య పౌర్ణమి. ఈరోజు మీ ఇష్ట దేవత మంత్రాన్ని ఒక్కసారి చదివినా అది 1000 రెట్ల అధిక ఫలితాలను ఇస్తుంది. ఈరోజు ఎవరైతే తులసి మొక్కను ఇంటికి తెచ్చుకొని నాటి నీరు పోస్తారో వారికి కలిగే యోగాన్ని మాటల్లో చెప్పటం సాధ్యం కాదు. అంతటి పుణ్యాన్ని పొందుతారు. ఈరోజు తులసి మొక్కను నాటి నీరు పోస్తే దీర్ఘకాలిక రోగాలు పోతాయి, జీవితకాలం ఆరోగ్యంగా ఉంటారు. చాలామంది ఇంట్లో తులసి కోటను ఏర్పాటు చేసుకోవడానికి మంచి రోజు ఎప్పుడు అని అడుగుతూ ఉంటారు. అలాంటి వారు ఈ పుష్య పౌర్ణమి రోజు తులసి కోటను ఏర్పాటు చేసుకోవచ్చు. అత్యంత శక్తివంతమైన ఈ పుష్య పౌర్ణమి అంటే శనిదేవునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిపై నువ్వుల నూనె పోయండి. ఇలా ఈరోజు సూర్యోదయానికి పూర్వమే చేయాలి. లేదా ఉదయం 7 గంటల్లోపు మీరు శివాలయానికి వెళ్ళి నవగ్రహాలలో శనిదేవుడిపై నువ్వుల నూనెను పొయ్యాలి. ఇలా చేస్తే దోషాలు పోతాయి, జీవితంలో శని బాధలనేవి ఉండవు. అలానే ఈరోజు శనిదేవుని దగ్గర ఉప్పు రాసిన జమ్మి ఆకులు ఉంచండి. జమ్మి ఆకులు తీసుకుని దానికి కొద్దిగా ఉప్పు రాసి ఆ ఆకులు శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకొని ఇంటికి రండి. అలానే గుప్పెడు నల్ల నువ్వులు తీసుకొని గ్రహాలలో శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. ఈరోజు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు గనుక ఈరోజు ఇలా చేస్తే వారికి జీవితంలో శని బాధలనేవి ఉండవు. శనిదేవుని విశేషమైన అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. అంతేకాదు పౌర్ణమి రోజున కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పౌర్ణమి అంటేనే నిండు చంద్రుడు. ఆ రోజు సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే మన మనసులో కూడా ఆందోళనలు, ఉద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ రోజున ఎవరితోనూ గొడవలకు దిగకూడదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇంట్లో పెద్దలను దూషించటము, ఆడవారిని ఏడిపించటం లాంటివి అస్సలు చేయకూడదు. పౌర్ణమి రోజున శృంగారానికి దూరంగా ఉండటం మంచిది అని శాస్త్రం చెప్తోంది. అలాగే ఇంటిని అపరిశుభ్రంగా ఉంచకూడదు. సాయంత్రం వేళ దీపం పెట్టకుండా చీకటిగా ఉంచకూడదు. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల పౌర్ణమి యొక్క పూర్తి శక్తిని మనం పొందవచ్చు. ఈ పౌర్ణమి నాడు ఉదయం లేదా సాయంత్రం దగ్గరలోని గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవటం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. కాబట్టి పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించండి. ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజును శివ ముక్కోటి అని అంటారు. సాధారణంగా వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజుగా జరుపుకుంటాము. అదేవిధంగా శివునికి అత్యంత ప్రీతికరమైన ధనుర్మాస ఆరుద్ర నక్షత్రం రోజున శివ ముక్కోటి ఏర్పడుతుంది. మన పురాణాల ప్రకారం ఈ రోజునే పరమశివుడు ఆనంద తాండవం చేస్తూ నటరాజుగా దర్శనం ఇస్తాడు. కాబట్టి ఈ శివ ముక్కోటి పర్వదినాన ముక్కోటి దేవతలందరూ కైలాసానికి చేరుకొని ఆనంద తాండవం చేస్తున్న శివయ్యను దర్శించుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ శివ ముక్కోటి సందర్భంగా ప్రతి ఒక్కరూ శివుణ్ణి పూజించి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయండి. ఈ రోజున శివాలయానికి వెళ్ళేవారు ముందుగా నందీశ్వరుని దర్శించుకొని నంది కొమ్ముల మధ్య నుండి శివుణ్ణి దర్శించుకుంటే చాలా మంచిది. అలాగే నంది చెవులో మీ కోరికలను చెప్పుకుంటే ఇక మీ కోరికలన్నీ నేరుగా శివుణ్ణి పాదాల చెంతకు చేరుతాయి. ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివలింగానికి గంగాజలంతో కానీ ఆవు పాలతో కానీ అభిషేకం చేయండి. ఈ ఒక్కరోజు శివునికి అభిషేకం చేస్తే 1,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే శివలింగంపై అక్షింతలు వేసి నమస్కారం చేసుకుంటే మీ ఆయుష్ పెరుగుతుందని, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. అయితే ఈ రోజున శివాలయానికి వెళ్ళలేని వారు బియ్యపిండితో కానీ మట్టితో కానీ ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకొని మీ పూజా గదిలో ప్రతిష్ఠించి చక్కగా అభిషేకం చేసుకోండి. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ విభూది బొట్టు పెట్టుకోవాలి. ఈ రోజున విభూది బొట్టు పెట్టుకుంటే ఆ శివయ్య మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూ ఉంటాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.